ఈరోజైతే శ్రీపాద చిల్డ్రన్స్ పార్క్ అయితే వచ్చినాం అనమాట. శ్రీధర్ బాబు గారు చిన్న పిల్లల కోసం ఆలోచించి వాళ్ళ కోసం అయితే ఒక మంచి పార్క్ని అయితే కట్టించారనమాట. చూడ్డానికి చాలా బాగుంది బయట నుంచి. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు లోపట అని చెప్పేసి మనం వాళ్ళ నోటి ద్వారానే విందాం అనమాట. సో వచ్చేయండి లోపలికి. ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా. సో హాయ్ చిన్న, నీ పేరేంటి? నా పేరు రణవీర్. ఓకే, ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ పార్క్కి? దాదాపు నేను హాస్టల్ ఉంటా, కానీ కట్టించినప్పుడు 5 days వచ్చిన. రెగ్యులర్ వస్తున్నావా? ఇప్పుడు 5 days అను రాకి అప్పుడు హాలిడేస్ ఇచ్చిన, అప్పుడు 5 days వచ్చిన, క్లియర్ 5 days. ఓకే ఓకే, ఎలా అనిపించింది నీకు పార్క్? ఫిజికల్గా మంచిగా అనిపించింది. ఓకే, రోజు వస్తున్నావు, నీకు ఎలా అనిపించింది? నాకు కూడా బాగా అనిపించింది. నువ్వు రోజు వస్తున్నావా? నచ్చిందా? సో ఎవరు కట్టించారు ఈ పార్క్? దిద్ది శ్రీధర్ బాబు. ఆయన ఎవరు? ఐటీ మినిస్టర్, ఇక్కడ ధన్వాడలు ఉంటాడు. ఓకే ఓకే, ఆయన్నే కట్టించారా దీన్ని? ఓకే, ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఆయన మొన్న ఒక మంచి వ్యక్తి, మళ్ళీ ఎవరన్నా పెళ్ళిలో పిలిచినా ఆయన వస్తాడు. ఓకే, చాలా మంచి మనిషి అంటారు. ఓకే, సో ఆయన ఇప్పుడు ఉన్నప్పుడు బాగుందా మరి? అన్నీ బాగా చేస్తున్నారా? ఓకే, మీకు స్టడీస్కి కూడా అన్ని రకాలుగా హెల్ప్ చేస్తారా? ఓకే, ఆయన గురించి చెప్పాలంటే 2 ముక్కల్లో ఏం చెప్తావు? ఆయన చెప్పాలంటే ఇప్పుడు మాకు ఫస్ట్ మా హాస్టల్లో ఫుడ్ సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు ఫుడ్డే కాదు, యూనిఫామ్, బ్యాగ్స్ ఇవన్నీ మంచిగా క్లియర్ ఉన్నాయి. అన్నీ క్లియర్గా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. చూసారా ఎంత మంచిగా చూసుకుంటున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే చాలా మంచిగా ఉంటుంది కదా ఆ ఊరే. సో ఇంకా చాలా మందితో తెలుసుకుందాము ఎవరి ఒపీనియన్ ఏంటి అనేసి చూద్దాం.